విలువ సుమారు 200 కోట్ల వరకు ఉండొచ్చు అంటూ కూడా అంచనా వేశారు. ఇసుక కోటి సంపద సృష్టి, ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భాగస్వాములు కావాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా, మహిళల ఆర్థిక స్వలంబన దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. మహిళా శక్తి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక మహిళా సంఘాలకు చెందిన 553 బస్సులు ఆర్టీసీకి అందజేశారు. ఇక రేవంత్ బెదిరింపు రాజకీయాలు అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఇక్కడ చూసుకుంటే, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వీధి రౌడీలాగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఆయన ఫైర్ అయ్యారు. సో అలాగే రాష్ట్రానికి సంబంధించి నేను ఏదైనా ప్రాజెక్ట్ ని అడ్డుకున్నానని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తాను అంటూ కూడా సవాల్ విసిరారు ఆయన. సో అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక 6 గ్యారెంటీల వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే తనపై విమర్శలు చేస్తున్నారు అంటూ కూడా ఆరోపించారు. ఇక ధైర్యం ఉంటే హామీల అమలుపై బహిరంగ చర్చకు రావాలి అంటూ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇక చూసుకుంటే కష్టాల్లో కవుల రైతులు. సో ప్రస్తుతం రాష్ట్రంలోని కవుల రైతుల పరిస్థితి, సో ఒకవైపు గుర్తింపు లేక మరోవైపు ప్రభుత్వ ఫలాలు అందక అప్పుల ఊబిలోకి చిక్కుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో యాప్లో భూమి యజమానికే హక్కులు, యూరియా కొనాలన్నా పంటలు అమ్మాలన్నా తిప్పలు తప్పడం లేదు. ఇక పరిహారము దక్కట్లేదు. కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సర్వేలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఇక గుండె జబ్బులతో ఇల్లు గుల్లు. సో పట్టణాల్లో పోలిస్తే పల్లె జనంపై తీవ్ర భారం పడుతుంది. సో ICMR స్టడీలో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. సో చికిత్స కోసం అప్పులు, ఆస్తుల అమ్మకాలు జరుగుతున్నాయి. సో ఏటా మందులు, ట్రీట్మెంట్కే లక్షలు ఖర్చు చేస్తున్నారు ప్రజలు. ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చులో 92% దానికే అవుతుంది. ఇక దేశంలో ఆర్థికంగా చితికిపోతున్న హార్ట్ పేషెంట్ల కుటుంబాల పరిస్థితి ఇది. సో ICMR స్టడీలో వెల్లడైన విషయాలు. ఇక మీనాక్షి రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ ఇందాక చూసుకున్నాం. అఫిడవిట్ లో ఓ కేసు సమాచారం దాచారంటూ తిరస్కరించిన భోపాల్ రిటర్నింగ్ ఆఫీసర్. సో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ కాంగ్రెస్